Hello everyone, welcome to Vishnu IS. So మనం ఆల్రెడీ పార్ట్ 1లో ఫ్యూ ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ డిస్కస్ చేసాము. నౌ పార్ట్ 2లో మరికొన్ని బుక్స్ అండ్ ఆథర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. జనవరి నుంచి డిసెంబర్ 2023 వరకు వచ్చిన బుక్స్ ఏంటి, ఆ బుక్స్ యొక్క ఆథర్స్ ఎవరు అనేది మనం చూద్దాము. పార్ట్ 1 యాజ్ వెల్ as పార్ట్ 2 రెండు చూడండి, సో దట్ మీ యొక్క ప్రిపరేషన్ రిలేటింగ్ టు బుక్స్ అండ్ ఆథర్స్ అనేది కాంప్రహెన్సివ్గా కవర్ అయిపోతుంది. ఆల్రైట్, సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, మాయా మోడీ ఆజాద్, Dalit Politics in the Time of Hindutva by Sudha Pai and Sajjan Kumar. Okay, so Maya Modi Azad అన్న బుక్ ఎవరు రాశారు అంటే సుధా పై సజ్జన్ కుమార్ గారు ఇద్దరు కలిసి రాసిన ఈ బుక్ అనమాట. దళిత్ పాలిటిక్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ హిందుత్వ అన్న బుక్ రాశారు. ఓకే, సో మరి ఇప్పట్లో బుక్లో దేని గురించి మెన్షన్ చేశారు అంటే ఇట్స్ కంప్లీట్లీ పర్స్పెక్టివ్ రిలేటెడ్, అంటే వాళ్ళ యొక్క థాట్స్ని ఈ పట్ల బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ పట్ల థాట్స్ మొత్తం కూడా చాలా ప్రొవోకింగ్గా ఉన్నాయి. దేని గురించి అంటే ద ఇంటర్ప్లే బిట్వీన్ ద మాయా, మోడీ యాజ్ వెల్ as ఆజాద్. సో వీళ్ళ ముగ్గురికి సంబంధించి దళిత్ పాలిటిక్స్ మన ఇండియాలో ఏ విధంగా జరుగుతున్నాయన్న దాని గురించి మెన్షన్ చేస్తూ ఈ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రైట్, అండ్ అట్ ద సేమ్ టైం మన పాలిటిక్స్ ఏ విధంగా మారుతున్నాయి, డెమోక్రటిక్ ల్యాండ్స్కేప్, మన ఇండియాలో ఉన్న డెమోక్రటిక్ ల్యాండ్స్కేప్లో పాలిటిక్స్ అనేది కంప్లీట్లీ ఏ విధంగా మారిపోతున్నాయి అని ఈ 2024 మన ఇండియన్ ఎలక్షన్స్ ఏవైతే వస్తున్నాయో అందుకోసం దీ పట్ల బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, త్రూ ద బ్రోకెన్ గ్లాస్, అన్ ఆటోబయోగ్రఫీ ఆథర్డ్ బై టిఎన్ శేషన్. ఓకే, సో టిఎన్ శేషన్ గారు రాసిన బుక్ ఏది అంటే త్రూ ద బ్రోకెన్ గ్లాస్. ఇట్స్ అన్ ఆటోబయోగ్రఫీ. ఓకే, ఆత్మకథ. ఎవరిది ఆత్మకథ అంటే టిఎన్ శేషన్ గారిది. టిఎన్ శేషన్ గారు రాసిన బుక్ ఏది? త్రూ ద బ్రోకెన్ గ్లాస్. ఓకే, ఈ పర్టికులర్ బుక్ దేని గురించి మెన్షన్ చేస్తూ రాశారు అన్నది మనం చదువుకోవాలి. ఓకే, సో మరి టిఎన్ శేషన్ గారు ఎవరు? ఆల్రైట్, సో టిఎన్ శేషన్ గారు ఎవరు అంటే హీఈస్ అ ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మన సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు, ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది కంప్లీట్లీ ఒక ఆటోబయోగ్రఫీ అనమాట. ఆయన యొక్క లైఫ్ గురించి మెన్షన్ చేస్తూ ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేశారు. ఆయన సబ్ కలెక్టర్గా పనిచేశారు ముందు దిండిగల్లో, అండ్ తర్వాత మధురైలో కలెక్టర్గా పనిచేశారు. ఆల్రైట్, అండ్ శేషన్ ఈ బుక్తో పాటుగా ఇంకో బుక్ కూడా ఆయన రాశారు. ఏది అంటే అన్ అన్డాక్యుమెంటెడ్ వండర్, ద మేకింగ్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ ఎలక్షన్ అన్న బుక్ కూడా ఆయన రాశారనమాట. క్లియర్? సో ఆథర్ ఎవరు, ఏ బుక్ అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్, ఇండియా రైజింగ్ మెమోయిర్ ఆఫ్ ఎ సైంటిస్ట్ ఆథర్డ్ బై ఆర్ చిదంబరం అండ్ సురేష్ గంగోత్రా. సో వీళ్ళిద్దరు రాసిన బుక్ ఏది అంటే ఇండియా రైజింగ్ మెమోయిర్ ఆఫ్ అ సైంటిస్ట్. ఓకే, ఈ బుక్ రాయడం జరిగింది. మరి ఈ బుక్లో ఏం మెన్షన్ చేశారు అండ్ హూ ఇస్ ఆర్ చిదంబరం అనేది మనం చదువుకుందాం. ఓకే, ద బుక్ టైటిల్ ఇండియా రైజింగ్ మెమోయిర్ ఆఫ్ ఎ సైంటిస్ట్ అనే బుక్ ఎవరు రాశారని చెప్పాను? ఆర్ చిదంబరం అండ్ సురేష్ గంగోత్రా గారు రాశారు. ఇందులో మనకి డాక్టర్ ఆర్ చిదంబరం యొక్క లైఫ్ గురించి మెన్షన్ చేస్తూ ఇప్పట్లో బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆర్ చిదంబరం గారు మనకి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా పనిచేశారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఈయన పనిచేశారు. అండ్ ఆల్సో ఈయన క్యాబినెట్ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ టు ద క్యాబినెట్గా కూడా పనిచేశారు 2001 నుంచి మార్చ్ 2018 వరకు. ఓకే, సో ఈ డాక్టర్ చిదంబరం గారు చాలా కాంట్రిబ్యూట్ చేశారు రిలేటింగ్ టు ద బేసిక్ సైన్స్, న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి హీ కాంట్రిబ్యూటెడ్ అలాట్ ఆర్ చిదంబరం గారు. సో ఆయన రాసిన బుక్ ఏది అంటే ఇండియా రైజింగ్ మెమోయిర్ ఆఫ్ ఎ సైంటిస్ట్. క్లియర్? నెక్స్ట్, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు రిలీజెస్ బుక్ నేమ్ యాజ్ ద వీల్ టర్న్స్. సో యాజ్ ద వీల్ టర్న్స్ అన్న బుక్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే వెంకయ్య నాయుడు గారు. బట్ ఆ పర్టికులర్ బుక్ ఆథర్ ఎవరు అంటే చూద్దాం. రాయల కార్పొరేషన్. సో ఆన్ ది ఎకేషన్ ఆఫ్ రాయల, ఇట్స్ ఎ కంపెనీ. ఓకే, రాయల కార్పొరేషన్స్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అవుతున్నప్పుడు ఆ రాయల కార్పొరేషన్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే రంజిత్ ప్రతాప్ గారు రాసిన బుక్ అనమాట అది. ఓకే, హ్యాస్ రిలీజ్డ్ అన్ ఇన్సైట్ఫుల్ బుక్ దట్ ఆఫర్స్ అ రిమార్కబుల్ జర్నీ. సో బిజినెస్ వరల్డ్ గురించి ఏ విధంగా బిజినెస్ చేయాలి ఆర్ బిజినెస్లో ఈయన చూసిన సక్సెస్ ఏంటి అంటూ కంప్లీట్లీ బిజినెస్కి సంబంధించిన బుక్ ఈయన రాయడం జరిగింది. ఎవరు అంటే రంజిత్ ప్రతాప్ గారు. హూ ఇస్ రంజిత్ ప్రతాప్? హీఈస్ అ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రాయల కార్పొరేషన్. దాని యొక్క డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో వెంకయ్య నాయుడు గారిని గెస్ట్గా పిలిచారు. ఆ పర్టికులర్ బుక్ మనకి వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేశారు. అందుకోసం మనకి ఈ పర్టికులర్ బుక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, బుక్ గుర్తుపెట్టుకోండి,
రిలీజ్ చేసిన పర్సన్ ఇంపార్టెంట్ కాబట్టి రిలీజ్ చేసిన పర్సన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, యాజ్ అ వీల్ టర్న్స్ ఇందులో మనకి కంప్లీట్లీ ఒక మోటివేటింగ్గా బుక్ అనేది రంజిత్ ప్రతాప్ గారి యొక్క హార్డ్షిప్స్, ఆయన ఫేస్ చేసిన కష్టాలు ఏంటి ఆర్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్న ఆ బుక్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. క్లియర్? నెక్స్ట్, అమిత్ షా రిలీజ్డ్ ద డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోయిర్స్ నెవర్ డై. ఓకే, సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క బుక్ మెమోరీస్ నెవర్ డై అనే యొక్క బుక్ ఎవరు రాశారు, రిలీజ్ చేసింది ఎవరు అంటే అమిత్ షా గారు రిలీజ్ చేశారు. ఓకే, అమిత్ షా గారు రిలీజ్ చేసిన బుక్ ఇదనమాట. మరి ఇప్పట్లో బుక్ ఆథర్ ఎవరు అనేది మనం చూడాలి. సో యూనియన్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారు ఎవరు? హీఈస్ అ యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్. ఈయన రిలీజ్ చేసిన బుక్ ఇదనమాట. ఎక్కడ రిలీజ్ చేశారు? రామేశ్వరంలో రిలీజ్ చేశారు. ఓకే, మరి ఈ బుక్ అనేది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఇది ఆల్రెడీ తమిళ్లో ఉంది బుక్, దీన్ని ఇంగ్లీష్లోకి ఇప్పుడు ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, తమిళ్లో ఏమని ఉంది బుక్ అంటే నిన్నయ నుకల్ మరన్ మిలై. మేబీ నేను ప్రొనౌన్సియేషన్ తప్పుగా చెప్పిండొచ్చు. ద బుక్ ఏంటి మనకు అవసరం లేదు, బట్ ఇట్స్ తమిళ్ బుక్, దాన్ని మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, రిటన్ బై 2 people. ఈ బుక్ ఇద్దరు రాశారు. ఎవరిద్దరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క నీస్ ఎవరు? డాక్టర్ నజీమా మరైకన్నా కయార్ అండ్ ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ వైఎస్ రాజన్. సో వీళ్ళిద్దరు కలిసి రాసిన బుక్ ఇదనమాట. క్లియర్? నెక్స్ట్, పోయట్ డిప్లొమాట్ అభయ్ కే లాంచెస్ హిస్ బుక్ మాన్సూన్ అన్న బుక్ ఎవరు రాశారు అంటే డిప్లొమాట్ అభయ్ కే గారు లాంచ్ చేసిన బుక్ ఏది? మాన్సూన్. ఓకే, సో ఇప్పట్లో బుక్లో ఏం మెన్షన్ చేశారు అండ్ హూ ఈజ్ అభయ్ అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో హీఈస్ ఎ ఇండియన్ పోయట్ డిప్లొమాట్ అభయ్ కే హీఈస్ ఎ ఇండియన్ పోయట్ డిప్లొమాట్. ఈయన మనకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. దేనికి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు అంటే ఐసీసీఆర్ అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్కి ఈయన మనకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ఓకే, సో మరి బుక్ ఏంటి? ఆ బుక్ పేరేంటి? మాన్సూన్ ఎ పోయమ్ ఆఫ్ లవ్ అండ్ లాంచింగ్. ఓకే, లవ్ అండ్ లాంచింగ్ అన్న బుక్ మాన్సూన్కి సంబంధించి ఈ పట్ల బుక్ అనేది రాయడం జరిగింది. దిస్ పట్ల బుక్ వాజ్ పబ్లిష్, సాహిత్య అకాడమీ కూడా ఈ పర్టికులర్ బుక్ని పబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ పర్టికులర్ బుక్లో ఏం మెన్షన్ చేశారు అంటే మాన్సూన్ గురించి మెన్షన్ చేశారు కంప్లీట్లీ. ఎక్కడ? మెడగాస్కర్లో ఆరిజిన్ అయ్యి శ్రీలంకకి ట్రావెల్ చేస్తూ ఇన్ ద హిమాలయస్ అండ్ బ్యాక్ టు మడగాస్కర్. సో మడగాస్కర్ టు శ్రీలంక టు హిమాలయస్ అండ్ బ్యాక్ టు మడగాస్కర్. సో కంప్లీట్లీ మాన్సూన్ గురించి మెన్షన్ చేస్తూ ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, ద లైఫ్ విజన్ అండ్ సాంగ్స్ ఆఫ్ కబీర్ బై విపుల్ రిక్కీ గారు రాసిన బుక్ ఏది అంటే ద లైఫ్ విజన్ అండ్ సాంగ్స్ ఆఫ్ కబీర్. ఓకే, కబీర్ గురించి మెన్షన్ చేస్తూ మనకి విపుల్ రిక్కీ గారు బుక్ అనేది రాయడం జరిగింది. ఓకే, దాని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ద బుక్ పేరేంటి? డ్రంక్ ఆన్ లవ్ ద లైఫ్ విజన్ అండ్ సాంగ్స్ ఆఫ్ కబీర్. దీన్ని పబ్లిష్ చేసింది ఎవరు? హార్పర్ కొలిన్స్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేశారు. రిటర్న్ సింగర్ ఎవరు ఇది రిలీజ్ చేసిన రైటర్ ఎవరు అని చెప్పాను? విపుల్ రిక్కీ గారు. అండ్ హీ ఈజ్ అ రైటర్ సింగర్ అనమాట. ఓకే, మరి ఇప్పట్లో బుక్లో ఏం మెన్షన్ చేశారు అంటే కబీర్ హీజ్ అ మిస్టిక్ పోయిట్. సో ఆయన గురించి మెన్షన్ చేస్తూ ఆయన యొక్క లైఫ్ గురించి మెన్షన్ చేస్తూ ఇప్పటి బుక్లో రాయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, అమృత్ మాథూర్స్ ఆటోబయోగ్రఫీ పిచ్ సైడ్ మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్. ఓకే, పిచ్ సైడ్ మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అన్న బుక్ ఎవరు రాశారు? అమృత్ మాథూర్ గారు రాశారు. ఓకే, మరి ఇప్పట్లో బుక్లో ఏం మెన్షన్ చేశారు ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, ద బుక్ టైటిల్ పిచ్ సైడ్ అన్న బుక్ ఎవరు రాశారని చెప్పాను? క్రికెట్ అడ్మినిస్ట్రేటర్. హీ ఈజ్ అ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్. ఎవరు? అమృత్ మాథూర్ గారు క్రికెట్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేశారనమాట. ఓకే, చాలా సంవత్సరాలుగా పనిచేశారు. సో అందుకోసం ఆయన ఆల్రెడీ ఆ క్రికెట్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆయన ఎక్స్పీరియన్సెస్ గురించి ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆయన లైఫ్లో జరిగిన ముఖ్యమైన ఈవెంట్స్ ఏంటి, మ్యాచెస్ ఏంటి, ఆయన యొక్క పర్స్పెక్టివ్ టువర్డ్స్ దిస్ ఎంటైర్ గేమ్ గురించి మాట్లాడుతూ ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, ఎన్సీఆర్టీ అండ్ యునెస్కో లాంచ్ కామిక్ బుక్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్న బుక్ ఎవరు రిలీజ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు అంటే యునెస్కో అండ్ ఎన్సీఆర్టీ టుగెదర్ కలిసి ఒక కామిక్ బుక్ని రిలీజ్ చేశారు. ఆ కామిక్ బుక్ ఏంటి? లెట్స్ మూవ్ ఫార్వర్డ్.
అనే బుక్ అనమాట. ఓకే, మరి దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే యూనియన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మినిస్టర్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ పర్టికులర్ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ పర్టికులర్ బుక్ దేని గురించి మెన్షన్ చేశారు అంటే చిల్డ్రన్ యొక్క వెల్ బీయింగ్ గురించి మెన్షన్ చేస్తూ ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళ యొక్క చిల్డ్రన్లో గుడ్ హెల్త్ ఏ విధంగా ఉండాలి అండ్ వాళ్ళు వెల్బీన్ ఏ విధంగా ఉండాలి అంటూ దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ పర్టికులర్ బుక్ అనేది కామిక్ వేలో అంటే బొమ్మల రూపంలో ఈ పర్టికులర్ బుక్లో దాన్ని ప్రమోట్ చేయడానికి పిల్లలు అనేది వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ పర్టికులర్ బుక్ బొమ్మల రూపంలో బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, కామిక్ బుక్. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్న బుక్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇది, బ్రేకింగ్ ద మౌల్డ్. బ్రేకింగ్ ద మౌల్డ్ అన్న బుక్ ఎవరు రాశారు అని అడుగుతారు మనకి ఎగ్జామ్లో. ఎక్స్-ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఎక్స్-ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు. రఘురామ్ రాజన్ గారు అండ్ ఎకానమిస్ట్ రోహిత్ లంబా. సో వీళ్ళిద్దరు కలిసి రాసిన బుక్ ఏది అంటే బ్రేకింగ్ ది మౌల్డ్, రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అన్న బుక్ వీళ్ళిద్దరు కలిసి రాశారు. మరి ఇప్పట్లో బుక్లో ఏం మెన్షన్ చేశారు అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఆల్ రైట్, సో ద బుక్ టైటిల్ ఏంటి, ఆ బుక్ పేరు ఏముందని చెప్పాను, బ్రేకింగ్ ద మౌల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అని దాని యొక్క టైటిల్ అనమాట. ఇప్పట్లో బుక్లో ఏం మెన్షన్ చేశారు అంటే మన ఫ్యూచర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది అని మెన్షన్ చేసి రాయడం జరిగిందనమాట. ఓకే, ఫ్యూచర్ ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ పర్ ద పబ్లికేషన్. ఇందులో ఈ కంప్లీట్ బుక్లో ఎలా మాట్లాడారంటే మన ఇండియా ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఆల్ రైట్, అండ్ మన యునైటెడ్ కింగ్డమ్ని మనం బీట్ చేస్తున్నామా, ఆల్ రైట్, అండ్ మనం 5th లార్జెస్ట్ ఎకానమీ వరల్డ్లో అవ్వబోతుందా, అండ్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ జాబ్స్ ఫర్ ద యూత్ అని చెప్పేసి కంప్లీట్లీ వాట్ షుడ్ ఇండియా బెటర్ ఫ్యూచర్. సో మన ఇండియా అనేది బెటర్ ఫ్యూచర్ అవ్వాలి అంటే మరి ఇండియా ఏం చేయాలి ఏంటి అన్న దాని గురించి కంప్లీట్లీ ఫ్యూచర్లో మన ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అండ్ రైట్ నౌ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విచ్ వీఆర్ ఫేసింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రెమెడీస్ వీ నీడ్ టు టేక్ సో దాట్ వీ డోంట్ ఫేస్ దట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అంటూ ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. బ్రేకింగ్ ద మౌల్డ్ రిటన్ బై రఘురామ్ రాజన్ అండ్ రోహిత్ లంబా గారు. క్లియర్? నెక్స్ట్, విపి జగదీప్ వైస్ ప్రెసిడెంట్ Jagdeep Dhankar released a new book titled Building Partnerships. So Building Partnerships అన్న బుక్ ఎవరు రాశారు, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ రిలీజ్ న్యూ బుక్ టైటిల్ బిల్డింగ్ పార్ట్నర్షిప్స్. సో బిల్డింగ్ పార్ట్నర్షిప్స్ అన్న బుక్ ఎవరు రిలీజ్ చేశారు అంటే మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు రిలీజ్ చేశారు. ఓకే, సో మరి ఇప్పట్లో బుక్లో ఏం మెన్షన్ చేశారు ఏంటి అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఆల్రైట్, సో జగదీప్ ధన్కర్ గారు హీఈస్ అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్ ఇండియా. ఈయన ఇప్పట్లో బుక్ అనేది రిలీజ్ చేశారు. బుక్ పేరేంటి, బిల్డింగ్ పార్ట్నర్షిప్. సో ఇది కంప్లీట్లీ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి మెన్షన్ చేస్తూ ఇప్పట్లో బుక్ అనేది రాయడం జరిగింది. ఆల్రైట్, సో మరి ఈ బుక్ ఎవరు రాశారు అన్నది మనం తెలుసుకోవాలి. కెప్టెన్ హిమాద్రి దాస్ గారు రాసిన బుక్ని మనకి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ టాక్స్ అబౌట్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి మెన్షన్ చేస్తూ ఈ పర్టికులర్ బుక్ అనేది రాయడం జరిగింది. యా, సో దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 బుక్స్ అండ్ ఆథర్స్ కంప్లీట్లీ మనం లాస్ట్ 1 year రిలీజ్ అయిన బుక్స్ అండ్ ఆథర్స్ అన్ని ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అన్ని మనం చూసాము. సో ఈ 2 వీడియోస్ కనుక మీరు తరోగా చూసినట్లయితే ఖచ్చితంగా ఎనీ క్వశ్చన్ ఈ పర్టికులర్ టాపిక్ నుంచి వస్తే కనుక యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ దట్ క్వశ్చన్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.